చేయొద్దు, జల్దిన ముచ్చట్లు షూరు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. అన్నా పెద్ద ప్లానే, పెద్ద స్కామే, పెద్ద కథనే, పెద్ద స్కెచ్చే. అయితే మన హెచ్సియు భూముల మీద లడాయి నడుస్తుంది కదా. మన రేవంత్ సర్కారు 400 ఎకరాల భూమిని గుంజుకొని అమ్ముదామని చూసింది. ఇక మన బీఆర్ఎస్ వాళ్ళు అటు యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు. వాళ్ళ పోరాటము సుప్రీంకోర్టు జోక్యంతోని ఇక రేవంత్ సారు పరిస్థితి మింగలేక కక్కలేక అయిందంట. ఎట్లనో చెప్తా వివరంగా ఇందాం పాండ్రి. చూసినావా, ఆఖరికి నేను అనుకుంటూనే ఉన్నా, అరే పాపం హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ విద్యార్థులు అటు సామాజికవేత్తలు ఈ అడవిని నరకద్దు, యూనివర్సిటీ భూములను గుంజుకోవద్దని చెప్పిన ఈ రేవంత్ సర్కార్ ఏంది మంకు పట్టుతోని ముంగట్కి పోతాంది, పిలగాన్లను పోలీసులతో కొట్టించింది, కోర్టులు అద్దంటుంటే కూడా బుల్డోజర్లను రప్పిస్తున్నదేంది అని అనుమానం వచ్చింది. హాగో అనుమాన పడ్డట్టుగానే దీని వెనుక పెద్ద ప్లానింగే ఉన్నదట. ఈ భూముల కోసము గద్దలచ్చి మిట్టుకుమని చూసుకుంటా వాళ్ళనే అటనులో లెక్కకైతే మన రేవంత్ సారు అమ్ముదామనుకున్న ఈ సెంటర్ యూనివర్సిటీ భూమి ధర ఎకరానికి 100 కోట్లకు తక్కువ లేదు. కానీ సారు వారు 75 కోట్లకు అమ్ముతా అని ఫస్ట్ పెట్టుకున్నాడు. ఇక 75 కోట్లని చెప్పిన 5 నెలలలోనే 75 కాదు ఎకరం 35 కోట్లకే కట్టబెడతా అన్న కాడికి పట్టుకొచ్చిండు. అంటే 40,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని సగానికి సగం డిస్కౌంట్ ఇచ్చి 20,000 కోట్లకే అమ్ముదామని చూసిండు అన్నట్టు. మరి ఎందుకయ్యా అంటే ఈ భూమి మీద కొందరు పెద్దోళ్ళ కన్ను పడ్డదట. ఇక వాళ్ళ కాడ బేరాలాడి కోట్ల విలువ గల భూమిని ఇట్లా అడ్డికి పావు షేర్ లెక్క అమ్మే ఉపాయం చేసిరని అంటున్నారు. అసలు ఈ భూమి వెనక పెద్ద కథనే ఉన్నది. అది షార్ట్ కట్ లో చెప్తా. 2003లో అప్పటి సీఎం చంద్రాల్ సార్ వారు ఉండే కాడ ఉండక ఈ భూమిని ఎకరానికి 50,000కు ఒక కంపెనీకి అప్పచెప్దామని చూసిండు. ఇక అటెనక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ కట్టబెట్టుడు అన్ని రద్దు చేసి పడేసిండు. కంపెనీ ఊరుకుంటాడా, కోర్టుకు పోయిండు. ఏండ్ల తరబడి విచారణ నడిచింది. మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక పెద్ద పెద్ద వకీళ్లను పెట్టిండు. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే వచ్చేటట్టు చేసిండు. కోర్టు కూడా ఇది ప్రభుత్వానిది అని చెప్పింది. ఇక రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినాక ఈ హెచ్సియు మైదానికి పోయి ఫుట్బాల్ ఆట ఆడిండట. ఇక మైదాన్ అంతా చూసినాక ఈ భూమిని పొతం పెడితే ఎట్లుంటదని ఆలోచించిండట. ఇక ఇంకేమున్నది, అప్పటికప్పుడే ఇటు నుంచి అటు ఫైళ్లు పోయినాయి, జీవోలు వచ్చినాయి. రేవంత్ సార్ కూడా ఢిల్లీకి పోవుడు, ఫస్ట్ 75 కోట్లు అనుడు, అటెనక 35 కోట్లకే అని చెప్పుడు, కమిషన్లు కూడా తీసుకున్నాడు. ఇగో ఈ కథ అంతా నడిచిందట. మరి కమిషన్లు తీసుకున్నాక భూమిని అమ్మం అని అంటే పైసలు ఇచ్చినోడు ఊకుంటాడా? అందుకే అర్ధరాత్రి పూట యూనివర్సిటీలకు బుల్డోజర్లు వచ్చినాయి. జీవాలు ఏడుస్తున్నా షెట్లు నరికిర్రు, పిలగాన్ల ఈపులు వలగొట్టిర్రు. ఆఖరికి సుప్రీంకోర్టు సర్కార్ మీద గరం చేసే వరకల్లా ఆగో ఇప్పుడు సప్పుడు కూకున్నారు. ఇగో ఇంత కథ ఉన్నదన్నట్టు. అసలు మన తెలంగాణ మనకు రానప్పుడు అప్పటి పాలకులు మన భూములన్నీ ఎవలెవలకో కట్టబెట్టిర్రు. ఇక తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్ల తర్వాత మళ్ళా వెనకటి కథ నడిపిద్దామని చూసిర్రట. గిట్లనే చెప్పుకుంటున్నారు అక్కడోళ్ళు. అవుగాని మీరు పొద్దుగా ఎన్నిటికి లేస్తారోళ్ళ? ఇగో నేనైతే 6కే లేస్తాన్నా. లేచుడే సూర్య నమస్కారం పెడతా. ఇక ఇట్లా పొద్దుగాల సూర్యునికి దండం పెడితే మంచిదట కదా నోళ్ళ. మీరు కూడా గట్లనే పెడతారా? సరే గాని ఇప్పుడు మీకు గిన్నీస్ బుక్ సూర్య నమస్కారాలు చూయించాలోల్లా. గిన్నీస్ బుక్ నమస్కారాలా అని పరిశాన్ కాకుండ్రి, ముచ్చటేందో పురాగా చూడురి. వరెవ్వా, ఎంతమంది పిల్లలు చూడురోల్లా, బరాబర్ 21,000 మంది అందరూ ఒకటేసారి సూర్యునికి వందనాలు చేస్తాండ్రు.
అయితే మన పక్క రాష్ట్రంలోనొల్ల అరకు ఉన్నది. అరకు ఇక అరకుల గిన్నీస్ బుక్ సూర్య నమస్కారాలు నడిచినాయి. 21,000 మంది పిల్లలు 108 మాటల ఇగో ఇట్లా వందనాలు చేసిర్రు. ఇక గిన్నీస్ బుక్ వాళ్ళు కండ్లారా చూసి పరిశాన్ అయిపోయినరు. వాళ్ళ బుక్కుల పేరు కూడా ఎక్కిచ్చిరట. అసలు క్లాస్ రూమ్ లో 20-30 మంది పిల్లలు ఉంటేనే ఆగమాగం చేస్తారు. ఒకళ్ళు ఒక పని చేస్తే ఇంకోటి చేస్తా అంటారు. అసాంటిది ఒకటే మైదానంలో 21,000 మంది ఒకటే నమూనాల ఇట్లా సూర్య నమస్కారాలు చేసిర్రంటే వీళ్ళను మెచ్చుకోవాల్సిందే కదా. ఆ కొట్లాట చూసిరు కదా. సరే ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట చెప్తా మీకు. అయితే మన హైదరాబాద్లోనొల్ల కొందరు దందాలు చేసేటోళ్ళు ఎట్లుంటారంటే, కొందరేంది మొన్న కోటికి పోయిన పిన్నీసులు కమ్మల బుట్టాలు కొందామని ఎంతనే అని అడిగిన. ఇక ఆ రేట్ నాకు నచ్చలేదు. సరే మంచిదని పోతుంటే నీకు ఎంతకు కావాలి, ఇప్పుడు కొంటవా కొనవా, కొనుడే కావాలి, టైంపాస్గా అడిగినావు నువ్వు కొను అని పట్టిండోళ్ళ ఒక బండి ఓషిని ఇది ఎక్కడ బాబ్రో నాయనో అని నాకే భయం అనిపించిందోళ్ళ. ఇక ఎట్లనో గట్లా ఆడికెళ్ళైతే తప్పించుకున్నా. నేను మన కాన్నే అనుకున్నా, అంతటా గట్లనే ఉన్నదోళ్ళ కథ. ఇది ఇంకా పెద్ద కథ చూడు రేందో. ఓష్ని ఇదెక్కడి లొల్లిరా నాయన, అగ చూడు ఎట్లా కొడతాండ్రో చెప్పులు బెల్టులతోని. ఇది గెట్టు పంచాదో లేకుంటే ఆడోళ్లను షిడాయిస్తే పుట్టిన పంచాదో కాదు, ప్రసాదం పంచాది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చంద్రికాదేవి గుడి ఉన్నదొల్లా. ఇక ఆ గుడికి దర్శనం కోసం ఒక కుటుంబం వచ్చింది. ఇక ఆ గుడి కాన్నే ప్రసాదాలు కొబ్బరికాయలు అమ్మే దుహనాలు ఉన్నాయి. ఇక ఆ కుటుంబం దర్శనం కాడికి పోతుంటే ఇక ఈ దుహన పోళ్ళు మా కాడగోను, మా దుకాణంలో కొబ్బరికాయ కొను, మా దగ్గర ప్రసాదం మంచిగా ఉంటుంది అని ఎంబడబడ్డారట. రైలు స్టేషన్ల కాడ కదా ఆటో డ్రైవర్లు మా ఆటో ఎక్కువ అని ఎంబడబడ్డట్టు. కానీ వీళ్ళకి షీదర గుట్టింది, ప్రసాదం కొనలే. ప్రసాదం మధ్య ఏమొద్దు అని అనుకుంటా గుడి కాడికే పోతుంటే ఈ దుహ్నపోళ్ళు ప్రసాదం కొనకుండా గుడికెట్లా పోతావు అని గదిరిచ్చిరట. ఇక బయసు నడిచిందమ్మా కథం. ఇక దుహ్నపోళ్ళు అందరు ఒక్కటయ్యర్రు, బెల్టులు చెప్పులు పట్టుకొని పాపముల్లా కుటుంబ పోళ్ళను ఇగో ఇట్లా ఇయ్యర కొట్టిర్రు. అరే అసలు ఏం మనుషులోళ్ళ వీళ్ళు, వ్యాపారం చేసుకునేటోళ్ళు గిట్లా కొట్టొచ్చినా అందున గుడి ముంగట ఈ రామాయణం ఏంది? వాళ్ళ ఇష్టం, కొంటే కొంటారు లేకుంటే లేదు, కొను అని బలవంతం చేసుడేంది, కొనకుంటే కొట్టుడేంది? ఇదెక్కడ పంచాది? ఇవేం మెంటల్ కేసులు? కథక్కున వాడెట్టు. అసలు చుట్టుముట్టంతా మెంటలోళ్ళు మోపైన రేందోల్లా, ఈ రుబాబులేందో ఏం పాడో. నిజంగా దొంగలంటే దొంగలే పోన్రోల్లా. అసలు చదువులు చక్కగా చదవకున్నా, అక్షరం ముక్క రాకున్నా పెద్ద పెద్ద ఇంజనీర్లు సైంటిస్టుల కంటే వాళ్ళే తెలివి మంతులు అని అనిపిస్తుందల్లా అప్పుడప్పుడు నాకు. మరి వాళ్ళ కళా పోషణలు గట్లుంటాయి. మచ్చుకు కొందరి లలిత కళలు చూడుండ్రి మీరే. నిజంగా అసలు దొంగలంటే మామూలు దొంగలు కాదల్లా, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వీళ్ళ తెలివి ముందు బేకారే అనిపిస్తుంది నాకైతే. సరే ఫస్ట్ ఇగో ఈ దొంగని పర్ఫార్మెన్స్ చూడాలి మీరు. 2 లక్షల రూపాయల రాయల్ ఎన్ఫీల్డ్ బండిని 15 సెకండ్లలోనే మాయం చేసిండోళ్ళ. తాళం చేయి కూడా లేనే లేదు. అవో ఎట్లా ఎత్తుకపోతున్నాడు చూడుర్రి. చూసినావా
ఏదో ఇనుప వస్తువు నాన్న పెట్టి ఒక్క దెబ్బ కొట్టిండు, కథం దెబ్బకు బండి రేవులకు వచ్చింది, దర్జాగా పట్టుకుపోయిండు. అసలు ఒరిజినల్ తాళం ఉంటే కూడా ఇంత జల్దిన తెరుచుకోదు కావచ్చు. 15 సెకండ్లల్లా. నిజంగా ఇసోంటి పాఠం ఏ కాలేజీలో చెప్తారోల్లా, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, సొంత తెలివితోని ఎట్లా దూసుకుపోయిండో కదా. ఇక ఇప్పుడు ఇంకోని తెలివి చూడురుల్లా, లక్నోలనొల్లా ఒకని మీద మర్డర్ కేసు పడ్డది. ఇక వాణ్ణి పోలీసులు దొరకబట్టి వ్యాన్లు వేసుకుపోతాండ్రు. ఇక అంతల్నే వాడు నాకు కడుపునొచ్చినట్టు అవుతున్నది, జర పాట పాడతానన్నాడట. సరే అని ఆ వ్యాన్లకి వెళ్ళి దించిర్రు. కానీ వాడు చూడురోల్లా బాత్రూమ్ వంక పెట్టుకొని ఎట్లా వారిపోయిండో చూసినవా. ఇప్పుడు తెలివి కల్లోళ్ళు పోలీసులా వీడా? సరే దొంగల ముచ్చట వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్పాలి. ఇగో ఇటు చూడురోల్లా, వామ్మో చూసినవా నగలు, అసలు బంగారం దుఃఖంలన్నా గిన్నిగరం నగలు ఉంటాయో ఉండయో. ఇక ఇప్పుడు ఇటు చూడాలి, కటింగ్ ప్లేయర్లు, రాడ్లు, స్కూల్ డ్రైవర్లు, సుత్తెలు, ఇగో కొడవలి, తాళ్ళు, ఓయమ్మనే ఓరినాయనో. ఇండోర్ల నటనలో ఈ దొంగల ముఠ బంగారం దుకాణాలలో వచ్చి ఇగో ఇట్లా కత్తులు కటార్లు దగ్గర పెట్టుకొని నగలెత్తుకోబోతుంది అన్నట్టు. ఇక ఎట్లెట్లనో పోలీసులకు దొరికిర్రు. చెక్కింగ్ ఎత్తే ₹1,00,00,000 విలువగల నగలు బయటపడ్డాయి. వామ్మో చూస్తుంటే నాకే చక్కెర వచ్చినట్టు అవుతుంది. గింతగనం బంగారము, వెండి, అగో ఈడ పట్టగొలుసులు కూడా ఉన్నాయి కదా. ఏం చేసుకుంటుర్రా వారి. చూసిన రానోల్లా పెద్ద పెద్ద కాలేజీలలో చదువులు చదివి దినమంతా కొలువులు చేసి నెల జీతం కోసం ఎదురు చూసే బదులు ఇట్లా దొంగతనాలు చేస్తే లక్పతులు కరోడ్పతులు కావడానికి గంట కూడా పట్టనే పట్టదు అని అనుకుంటున్నారు కావచ్చు ఈ దేడిది మాకు దొంగగాళ్ళు. కానీ ఇట్లా మంది సొమ్మును మాయం చేసి కమాయించిన పైసలు ఏమిటికి? తిన్నా పేయికి పడుతుందా? ఏమన్నా బరకతుంటదా? ఏం దొంగలో ఏమొప్ప. అవు కానీ గ్యాస్ సిలిండర్ ఎంత రేటు ఉన్నదల్లా? ₹855 కదా. కానీ ఎంత పని అయిపోయే, మా ఇంట్లో గ్యాసు అడుక్కొచ్చిందల్లా. ఇక రేపు బుక్ చేద్దాము, మాపు బుక్ చేద్దాము అని వారం రోజుల సంది అనుకుంటాన్నా. కానీ చూసినావా, మొన్న ఎత్త అయిపోవు. ఇగో ఇవాళ వేసే వరకల్లా ₹50 లాసు. మన మోదీ సారు వారు శానా 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 ప్రేమతోని గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచిండు కదా మహానుభావుడు. పాండ్రి మరి మోదీ సారు గ్యాస్ రేట్లు పెంచితే మన స్మృతి ఇరానక్క ఎట్లా పోరాటం చేస్తాంది, ఏంది కథ, ఏది ఓ మల్క చూసి చూడనట్టు చేద్దాం రాండ్రి. నిజంగా గ్యాస్ రేట్లు ఎప్పుడు పెరిగినా నాకు స్మృతి ఇరానక్కనే మతికొత్తదోల్లా. అప్పట్లో సెంటర్ల షెయి పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ రేట్లు వెలిగితే అక్కగారు సిలిండర్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే కదా, ఎట్లా బతకాలి, ఎట్లా అనుకోవాలి అని అనుకుంటా పోరాటం చేసే. ఇక ఇప్పుడు అదే గ్యాస్ రేటు మెల్లగా 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 ₹855 వచ్చింది. ఇక మంగళవారం సందేమో ఇంకో 50 పెరిగింది, ₹905 మన సంటరోళ్ళు పెంచిర్రోలా మన మీద దయతోని. ఇక అటు పెట్రోలు డీజిల్ రేట్లు కూడా పెరిగినాయంట. కాదోల్లా దునియా మొత్తంలో ఈ పెట్రోలు డీజిలు గ్యాస్ రేట్లు తగ్గుతుంటే మన కాడేందో పెంచుకుంటూ పోతాండ్రు. లెక్కకైతే ఉన్న రేటు కంటే తక్కువనే ఉండాలి, కానీ పెరిగింది అదే మ్యాజిక్ అన్నట్టు. ఇక గ్యాస్ రేట్లు పెంచుడు గరీబోళ్ళ మీద కూడా కనికరం చూయించలేదు సారు వారు. ఏ స్కీముల గ్యాస్ మొద్దొచ్చినా ₹50 ఎక్స్ట్రా కట్టుడే కావాలి అని ఆర్డర్లు వచ్చినాయి. అసలు తాపకోపారి ధరలు పెరుగుడేందో, అసలు ఎట్లా బతుకుడో ఏందో ఏం అర్థమే అయితలేదు. మోదీ సార్ చెప్పిన అచ్చేదినంటే ఇట్లా రేట్లు పిరంజేసుడే కావచ్చు అని అంటున్నారు. ఎంఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టోల్లో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.